బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికొచ్చి అటు డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడిని అటాక్ చేస్తూ అంటే ఎంఓయూల్లో వంట వాళ్ళతోటి సంతకాలు చేయించుకున్నారు అంటూ మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవచ్చు? కేసీఆర్ గారి వ్యాఖ్యలు 2. ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ జేసినాడు? ఏం ఆయనకి ఇంట్రెస్ట్ అన్నప్పుడు, చంద్రబాబు గారిని కేసీఆర్ గారు టార్గెట్ చేయడంలో ఒక వ్యూహం ఉంది. మామూలుగా మనం వ్యవహారిక రాజకీయ భాషలో ఒక వ్యక్తి భుజం మీద తుపాకు పెట్టి ఎవరినో కొడతారు. మనం వీళ్ళని విమర్శించినట్టు ఉంటుంది. వాళ్ళని కాదు. ఎవరిని ఉద్దేశించో మాట్లాడనుకుంటుంది. మామూలుగా ఒక వ్యక్తి భుజం మీద తుపాకు పెట్టి ప్రత్యర్థిని కొట్టడం అనేది సహజం. కానీ జగన్ మన కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు 2 భుజాల మీద 2 తుపాకులు పెట్టినాడు. ఒక తుపాకి కాదు. 2 తుపాకులు పెట్టి ఒక తుపాకితో బీజేపీ వాళ్ళని, ఇంకొక తుపాకితో రేవంత్ రెడ్డిని కొట్టాలనుకుంటున్నాడు. ఫస్ట్ టైం రాజకీయాల్లో 2 తుపాకులు పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు చంద్రబాబు గారి భుజాల మీద ఎందుకు పెట్టుకున్నాడు? చంద్రబాబు మీద ఆయనకేం ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. ఎందుకంటే తెలంగాణలో త్రిముఖ పోరు జరుగుతోంది రాజకీయాల్లో. అధికారంలో కాంగ్రెస్, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఈ మూడిట్లో ప్రతిపక్షం ఎవరు ఇప్పుడు? ఏదో ఒక పార్టీ ఫినిష్ కావాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి పార్టీకి ఇద్దరు ప్రత్యర్థులు. ఇప్పుడు బీఆర్ఎస్ కి వీళ్ళిద్దరు ప్రత్యర్థులు, వాళ్ళకి వీళ్ళు ప్రత్యర్థులు, వాళ్ళకి. ఇప్పుడు ఏమవుతోంది గేమ్ ప్లాన్ లో? కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని అడిగితే బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో చేర్చేస్తారు అని ఈయన అంటాడు. బీజేపీలో బీఆర్ఎస్ లో ఏమంటారు? రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సావాసాలు చేస్తున్నా అంటాడు. బీజేపీలో ఏమంటారు? రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరిపోతాడు, ఇది రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కలిసిపోతాడని వాళ్ళు అంటారు. అంటే అర్థం బ్లేమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ బ్లేమ్ పాలిటిక్స్ పరిష్కారంతో పాటు ఇద్దరిని కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు చంద్రబాబు గారు భుజాలు కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు. ఎందుకు భుజాలు కరెక్ట్? నీటి ప్రాజెక్టులు, తెలంగాణ హక్కులు అనేది ఒక సెంటిమెంట్ బలంగా తెలంగాణలో ఉంది. దీన్ని కేసీఆర్ గారు ఎంత బలంగా వాడుతున్నాడంటే, ఒక భుజం మీద తుపాకు పెట్టి బీజేపీని కొడతాడు. ఏమని? ఉదాహరణకు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ని తిరిగి పంపించారు. తిరిగి పంపించేసినారంటే తెలంగాణ మీద ఇష్టం లేదు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు జనరల్గా రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వ్యతిరేకిస్తారు. చంద్రబాబు నాయుడు చేతిలో కేంద్రం ఉంది కాబట్టి, చంద్రబాబు గారు అనుకుంటే కేంద్రం పడిపోతుంది కాబట్టి, చంద్రబాబుకు భయపడి బీజేపీ వాళ్ళు రాజకీయ అవసరాల కోసం తెలంగాణను పనంగా పెడుతున్నారు అంటాడు. తిరిగి డిపిఆర్లు పంపకూడదు అంటారు. డిపిఆర్లు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పంపితే పరిశీలించి బాగలేకపోతే తిప్పి పంపడం ఒక సాధారణ విషయం. ఇప్పుడు సాధారణ విషయాన్ని ఇలా అసాధారణ విషయం చేస్తున్నాడు. డిపిఆర్లో లోపం ఉందో చూసుకోవాలి కదా. నువ్వు ఏ డిపార్ట్మెంట్తో డిపిఆర్ పంపించేస్తా కేంద్రం ఒప్పుకుంటుందా? కానీ ఇప్పుడు ఆ కేంద్రం డిపిఆర్లో లోపం ఉందని రేవంత్ రెడ్డి అనలేడు. అంటే తెలంగాణ ద్రోహం అయిపోతాడు. కాబట్టి బీజేపీ ఒంటరి అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం బీజేపీ వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని చంద్రబాబు గారు ఒక తుపాకు పెట్టి వాళ్ళు కొడతాడు. ఆయన ఉద్దేశం అది. ఇంకో తుపాకి రేవంత్ రెడ్డి మీద. ఆయనకి ఎట్లా అని మీరు అనొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఒక పేరే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు అని, చంద్రబాబు నాయుడు మనిషి అని పేరుంది. ఆయన కూడా చంద్రబాబు శిష్యుడు అంటే ఒప్పుకోడు, కానీ చంద్రబాబుతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది పబ్లిక్ గా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, గురువు కోసం తెలంగాణ ప్రయోజనం తాకట్టు పెడుతున్నాడు అని ఆయన అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో బాగుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన గురువు కోసం తెలంగాణ ప్రయోజనాలు పనంగా పెడతాడని ఆయన కొడతాడు. ఇంకొక తుపాకు పెట్టుకొని బీజేపీ వాళ్ళు చంద్రబాబు గారి చేతిలో ఉన్నారు కాబట్టి, ఆయన మద్దతు లేకపోతే పడిపోతుంది కాబట్టి తెలంగాణ అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తున్నారని వాళ్ళని కొడతారు. ఆ రకంగా 2 భుజాలు చంద్రబాబు గారి మీద పెట్టి తుపాకులు ఇద్దరిని కొట్టే పని కేసీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పొలిటికల్ వ్యూహంగా అనుకుంటున్నాను. అంటే సమస్య లేదంటే ఉంది, కానీ సమస్య ఎంత ఉందో సమస్య చుట్టూ రాజకీయం కూడా అంతే ఉంది. కానీ ఇంకా ఫర్దర్గా ఏమవుతుంది అనేది చూడాలి. అందువల్ల చంద్రబాబు గారు ఎంతవరకు స్పందించరా. ఇవి ఆయనకు అర్థమైపోయింది. నా భుజాల మీద తుపాకులు వాళ్ళు కొడుతున్నారు, మనం ఎందుకు గమ్ముంటే పోతుంది అని గమ్మున్నాడు. మామూలుగా తీరికే చీలు చెండా ఉంటారు, వీళ్ళు కూడా గమ్మున ఉండరు కదా. కానీ ఎందుకు మాట్లాడాలంటే వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయింది కాబట్టి చంద్రబాబు గారి పేరు చెప్పి వాళ్ళిద్దరిని కొట్టే రాజకీయం కేసీఆర్ గారు చేస్తున్నారు.